అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి చూస్తే ఇక్కడ పేతురు యోహానులు ఒక 40 సంవత్సరాల నుంచి కుంటివాడిగా ఉన్న వాడిని దేవాలయం దగ్గర వాడిని స్వస్థత పరిచారు. అంటే వానికి కాలు సడలి నరం, కాలు మడిమే, చీలమండలు బలం వచ్చి దిగ్గున లేచిన్నాడు. ఆ విషయాన్ని చూసి అందరు విస్మయ పొందారు. ఆ కార్యాన్ని ఎవరు చేసినారని ఎట్లా చేసినారని అందరూ ఆశ్చర్యపోతుండగా వీళ్ళు యేసుక్రీస్తుని గురించి చెప్పారు. అయితే వీళ్ళు యేసుక్రీస్తుని గురించి చెప్తుండగా వీళ్ళు ప్రధాన యాజకులు వీళ్ళు ఏం చేసినారంటే పట్టుకొని పోయినారు. సాయంత్రం అయింది కాబట్టి ఇంకా ఆ టైంలో వాళ్ళకి రాత్రి సమయంలో ఆ సభ, సన్హెద్రిన్ సభ, అది కూడుకోకూడదు, ఆ టైంలో తీర్పులు చెప్పకూడదు కాబట్టి మరునాటి ఉదయం వరకు వాళ్ళ నుంచి అప్పుడు వాళ్ళ దగ్గర అడుగుతూ ఉన్నారు, మీరు ఏ నామంలో మీరు ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళతో అంటా ఉన్నారట, మీరు క్రీస్తును, యేసుక్రీస్తుని, రక్షకుని, ఆయనని మీరు తృణీకరించితిరి, ఆయన్ని మెస్సియా, ఆయనని మీరు తృణీకరించరు, మీరు తృణీకరించిన రాయే మూలకు తలరాయి ఆయను, ఈయన నామముననే, మరి ఏ నామమున లేదు, యేసుక్రీస్తు నామముననే ఈ అద్భుతములు జరిగెను, మీరు తృణీకరించితిరి అన్నట్టుగా ప్రధాన యాజకులతోనూ వీళ్ళందరితోనూ అధికారులతోనూ అంటా ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో అయితే వీళ్ళు కూడా ప్రధాన యాజకులు వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే యాక్చువల్గా వీళ్ళని కొట్టి చంపేసి శిక్షించాలి అని అనుకున్నా సరే వీళ్ళు ఆ పని చేయలేరు. ఎందుకంటే అక్కడ చాలామంది ప్రజలు ఈ అద్భుతాన్ని చూసి ఉన్నారు. వాడిని పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉన్న వారిని చూసి ఉన్నారు. ఆడ సాక్ష్యం ఉంది. వీళ్ళు ఏదో చెడ్డ పని చేయలేదు. ఏం పని చేసినారంటే యేసుక్రీస్తు నామంలో స్వస్థత, ఇది వాళ్ళు చేసి ఉన్నారు. అయితే ఎవరి నామంలో అంటే మీరు సిలువేసినారు కదా, ఆయన నామంలోనే. అయితే మృతుల్లో నుండి ఆయన లేచెను, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఇది ఇంత జరిగింది అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళు బాగా ఏం చేసినారంటే ఇట్లయితే సరే ఏం చేయలేం కానీ బాగా భయపెట్టి వీళ్ళని ఏం చేయాలంటే అక్కడ తోలేసేయాలి, ఇంకోసారి చెప్పకూడదు యేసుక్రీస్తు గురించి అనే ఉద్దేశంతో పేతురు యోహాను గాళ్ళకి బాగా భయం పెట్టాలి వారికి అన్నట్టుగా ట్రై చేసినారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే అలా చెప్పినప్పుడు, అయ్యా మీ మాట విందుమా, దేవుని మాట విందుమా, చెప్పండి, మేము ఎవరి మాట వినాలా, దేవుని మాట వినటం ఇష్టమా లేకుంటే మీ మాట వినడం ఇష్టమా? మీరైతే ఏం చేస్తారు? దేవుని మాట వింటారు కదా. మేము కూడా దేవుని మాట వినటమే శ్రేష్టం కనుక మేము దేవుని కార్యాలు మేము ఎట్లా చెప్పకుండా ఉంటాం? మేము ఎట్లా ఇట్లా యేసుక్రీస్తు గురించి ఎందుకు చెప్తాం. మేము చూసిన వాటిని, విన్న వాటిని, ఆయన దగ్గర ఉండి మేము ఏదైతే అనుభవించిన వాటిని మేము ఎట్లా చెప్పుకుంటామయ్యా అని 19వ వచనంలో, అందుకు పేతురు యోహానులు వారిని చూసి, దేవుని మాట వింట కంటే మీ మాట వింట దేవుని దృష్టికి న్యాయమా? మీ దృష్టికి అయితే మీదే న్యాయంలే కానీ దేవుని దృష్టికి ఏది న్యాయం? దేవుని మాట వింటనే న్యాయం కదా. మీరే చెప్పండి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని, నేను అనుభవించింది ఏదో, నేను క్రీస్తు ద్వారా పొందుకున్నది ఏదో, నాలో ఉన్న ఆనందం, నాలో ఉన్న సంతోషం, నాలో ఉన్న నిరీక్షణ, ఇది నేను చెప్పకుండా ఉండలేను అని ప్రతి విశ్వాసి కూడా ఆ విధంగా చెప్పాలి. మన బాధ్యత ఉన్నది అనేది వీళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకోటి, ప్రజలందరూ దేవుని మహిమపరిచారంట, యేసుక్రీస్తు వారిని మహిమపరిచారు. స్వస్థత 22వ వచనంలో, స్వస్థపరచుటకు అను ఈ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వాడున్నాడు. ఇంకోటి 12వ వచనంలో వీళ్ళు అసలైన విషయం చెప్తారు. ఏమని చెప్తారంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఒకవేళ నువ్వు చచ్చిపోయినావు అనుకో, నీకు నరకమా పరలోకమా నిర్ణయించబడేది
దేవుని ద్వారానే నిర్ణయించబడుతుంది. అయితే నువ్వు రక్షింపబడాలి. మనం పాపం చేసి ఉన్నాం కనుక మనకు రక్షణ కావాలి, మనం రక్షించబడాలి, మనల్ని ఎవరో ఒకరు రక్షించాలి. ఈ పాపంలో నుంచి, ఈ అప్పుల్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే వ్యక్తి కావాలి, పాపం అనే అప్పులో నుంచి. అయితే ఇది యేసుక్రీస్తు ద్వారానే, ఆయననే రక్షిస్తాడు, మనల్ని పట్టుకుంటాడు, ఆ నరకానికి వెళ్ళకుండా కాపాడుతాడు మనల్ని అనే వచనాన్ని ఇక్కడ చూస్తాం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అందరికీ. మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ, అయ్యా ఈ నామంలోనే, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ పొందాలి. యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోక రాజ్యం వెళ్తాం. యేసుక్రీస్తు ద్వారానే మనకి మోక్షం వస్తుందయ్యా. యేసుక్రీస్తు మన పాపాలన్నింటినీ తన మీద వేసుకొని భరించి శిలువ మరణం పొందాడు కనుకనే ఇంకా మనకి పాపం అనే అప్పు మన మీద లేదయ్యా. ఆయన నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల ఆయన ఆ రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనకి ఇంకా గతి లేదు. ఎక్కడికి నువ్వు భూమి మీద ఎవరెవరి దగ్గరికి ఏడ తిరిగినా, ఎక్కడ తిరిగినా లాభం లేదు. ఒకటి ఉంది, అది యేసుక్రీస్తు నామంలోనే. ఆకాశం క్రింద మనుష్యులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఎవరు చెప్పారంటే పేతురు, యోహానుల గారు ధైర్యంగా చెప్తా అన్నారు. అయితే వాళ్ళు యాక్చువల్గా అయితే వీళ్ళకి ఇంత పాండిత్యం లేదే, వీళ్ళు విద్య లేని పామరులే, అసలు చదివే లేదు కదా, వీళ్ళకి ఎట్లా వచ్చిందంత జ్ఞానము బైబిల్ గురించి అన్నట్టుగా ఆలోచన చేస్తే వీళ్ళకి ఒకటి తోచింది. ప్రధాన యాజకులకి, పెద్దలకి, వీళ్ళందరికీ ఏందో వచ్చిందంటే వీళ్ళు యేసుక్రీస్తుతో పాటు కూడా ఉన్న వ్యక్తులు. యేసుక్రీస్తుతో పాటు ఉన్న వ్యక్తులు కాబట్టే, ఆయన్ని అనుసరించిన వ్యక్తులు కాబట్టే ఈ అద్భుతాలు చేయగలిగినారు, ఈ ఆశ్చర్య కార్యాలు చేయగలిగినారు. దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు ఆ కార్యాలు చేయులాగున. ఆ విషయాన్ని కూడా వాళ్ళు అంటారనమాట. ఎక్కడ అంటారంటే దేవునికి మొరపెట్టుకుంటారు, ప్రభువా నీ హస్తము చాపము. వీళ్ళు చేసింది కాదు ఆ కార్యము, కానీ ఎవరి నామంలో చేశారంటే యేసుక్రీస్తు నామంలో చేశారు. అదే ఇక్కడ వచ్చిన సమస్య. ఏం సమస్య అంటే, మీరు ఎవరి నామంలో చేసినారు? మీరైతే మనుషులే, విద్య లేని పామరులు, విద్య లేనోళ్ళు, మీకు చదువు లేని అనోళ్ళు, చదువుకుని లేరు, మీరు పెద్ద గొప్ప మంతులు కాదు, తెలివిమంతులు కాదు అని అన్న వ్యక్తులే ఎవరు? ఈ పేతురు, యోహాన్ గారు యేసుక్రీస్తు నామంలోనే మేము చేశాము, ఈ శక్తి అంతా ఎవరిదో కాదు, యేసుక్రీస్తు వారిదే ఇది శక్తి అంతా అని దేవునికి మహిమ తెచ్చారు. వాళ్ళు యేసుక్రీస్తు వారికి మహిమ తెచ్చారు. అయితే ఇక్కడ 30వ వచనంలో మళ్ళీ వాళ్ళు ఈ విధంగా అంటున్నారు, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమును ద్వారా సూచక్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా. ప్రభువా నీ చేయి చాచిమయ్యా. ఎవరి నామంలో? పేతురు, యోహానుల నామంలో కాదు. వాళ్ళు ముట్టుకుంటే స్వస్థత కాదు, వాళ్ళు తాకితే స్వస్థత కాదు, కానీ వాళ్ళు ఎవరి నామంలో ప్రకటిస్తున్నారంటే, ఎవరి పేరు ద్వారా ఇది జరుగుతుందంటే యేసుక్రీస్తు శక్తి ద్వారా జరుగుతుంది. వీళ్ళు వేడుకుంటున్నారు, ఎవరి నామంలో వేడుకున్నారంటే యేసుక్రీస్తు శక్తి, ఆయన నామంలో వేడుకుంటున్నారు కనుకనే ఇక్కడ ఆ కార్యాలు జరుగుతున్నాయి. అందుకే మళ్ళీ అడుగుతున్నారు, నీ చెయ్యి చాచి ఉండగా. ప్రభువా నీ చెయ్యి చాయి అయ్యా, అయ్యా నీ చేతితో ముట్టయ్యా. మా చేతులు కాదు, మా చేతులతో లేపుతున్నాం, కానీ భౌతికంగా చేయువాడవు నీవే, సహాయం చేయువాడవు నీవే, నీ చేతితో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నీ దాసులు బహుధైర్యం నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. నీ చేత్తో నీ చేత్తో ఇవన్నీ చేయయ్యా. భౌతికంగా మేమున్నాం, కానీ ఆధ్యాత్మికంగా మీరి కార్యాలు చేస్తూ ఉన్నారు. అక్కడ కనిపించకుండా మీ నామంలో ఆ కార్యాలు మా ద్వారా జరుగుతూ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు బోధపడతా ఉంది. వీళ్ళు ఇంకా దేవా మీకు ధైర్యం లేదు అయ్యా, వాళ్ళైతే మొత్తానికి భయపెట్టేసినారు, మాకైతే ధైర్యం లేదని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఉన్న చోటు భూమి కూడా కంపించిందంట. వారు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు ధైర్యం వచ్చింది వాళ్ళకి. ప్రార్థన చేసినప్పుడు ధైర్యం వచ్చింది. వాళ్ళు ఎవరినో మందిని చూసి, బలగాన్ని చూసి, మా వాళ్ళు ఇంత ఉండం, మాది ఇంత గుంపు, ఆ గుంపు అని వాళ్ళకి ధైర్యం రాలేదు. కానీ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని బలపరిచినప్పుడు
అప్పుడు ధైర్యం వచ్చింది. అప్పుడు బోధించినారు. బోధించే టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకుంటే ధైర్యంగా బోధించగలం. లేకపోతే పాపం అనే భీతి మనల్ని అణిచివేస్తుంది. ఏయ్ నువ్వారా, నువ్వు ఎట్లా చెప్తావురా, నువ్వు పాపాత్ముడవు కాదా, ఇగో నీ చరిత్ర ఇది కాదా అన్నట్టుగా తీసుకొని వస్తుంది. కానీ ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు తన ఆత్మను, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మన దోషములన్నింటిగో నేను ఆ సిలువకేసి కొట్టాను, గో మీ పాపములన్నిటికీ వెల చెల్లించబడింది, నువ్వు రక్షించబడ్డావు, ఇంకా పాప శిక్ష, దోష శిక్ష ఏం లేదు. ధైర్యంగా బోధించి ఎవరికి సిగ్గుపడని అవసరం లేదు. దేవుడు ఆ వాక్కును అనుగ్రహిస్తాడు. దేవుడు దానికి బట్టి దేవునికి వందనాలు, రక్షకునికి వందనాలు. విశ్వసించిన వారందరూ కూడా అప్పుడు ఏకంగా ఉన్నారు. వారు కలిగినదంతా అమ్మి ప్రతి ఒక్కరికి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. అందుకే చాలా సంతోషంగా సమిష్టిగా ఉన్నారంట. ఏ కొదవలేదు. ఇంకా ఇక్కడ ఇంకో వ్యక్తి, మంచి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే యోసేపు అనే బర్నబా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. చాలామంది వాళ్ళ భూముల ఇండ్లను అమ్మి తెచ్చి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టినారంట. అగో మేము ఇస్తున్నాం, మేము ఎక్కువ కాదన్నట్టుగా వాళ్ళ పాదాల దగ్గర పెట్టి ఉన్నారు. అయ్యా ఇది మీ పని, దేవుని పని కోసం వాడండి, అవసరతల కోసం ఇంత గొప్ప విశ్వాసం మనకు అందరికి కలగాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అది ఇవ్వడం, ఆస్తులు నమ్మియడం చాలా, ₹1, ₹10, ₹20 కానుక వేయాలంటేనే కొందరు రారు, ఇయ్యరు. వాళ్ళ దగ్గర లేవని కాదు, ఇయ్యరు. కానీ ఆస్తులను అమ్మి పెట్టిండ్రంటే ఎంత విశ్వాసం. దేవుడు భూలోకంలో ధనం కూర్చుకుంటే చిమ్మట పడుతుంది, పరలోకంలో కూర్చుకునండి, అక్కడ చిమ్మట అయినను తుప్పైనను ఉండవు, అక్కడ దొంగలు కన్నం వేసి ఎత్తుకపోరు, అక్కడ నిత్యరాజ్యంలో ఉంటుంది అంటా ఉన్నాడు. కనుక దేవుని విషయంలో ఇచ్చుటకును, ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకున్నటకును దేవుడు కృప చూపించును గాక. ఎందుకంటే అన్నదమ్ములు కూడా, సొంత బంధువులు కూడా సహాయం చేసుకోలేరు. ఒకటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మీ తమ్మునికి ఇచ్చినావా, మీ అన్నకి ఇచ్చినావా, వాళ్ళకి ఇచ్చినావా, మీ చెల్లెలకి ఇచ్చినావా, మీ మామకి ఇచ్చినావా, మీ అమ్మోళ్ళకి ఇచ్చినావా, వాళ్ళ నుంచి లాభం పొందిన వ్యక్తులమే. పొందినది కూడా మర్చిపోయి లాభం చేయలేకపోతా ఉన్నాం. కానీ వాళ్ళు సమిష్టిగా పంచుకున్నారంట. ఇది కదా దేవుని ప్రేమ. సమిష్టిగా ఒకరి అవసరతల్లో ఒకరు కదా. కానీ మనం దగ్గర సంబంధులమైన, రక్త సంబంధులమైనా సరే సమిష్టిగా పంచుకోలేని స్వార్థపరులం. దేవుడు ఆ స్వార్థాన్ని తీసివేయను గాక. నేను క్రీస్తుని నమ్మి ఉన్నాను అంటే ఈ స్వార్థంలో మనం ఎక్కువ ఉండకూడదు. స్వార్థాన్ని మనలో నుండి తీసివేయను గాక. దేవుడు తన ప్రేమను మనకు అనుగ్రహించి సమిష్టిగా ఉండుటకును మనకు సహాయం దయచేయను గాక. ఇక్కడ బర్నబా అనే బాగా ఆస్తున్న వ్యక్తి అయితే అతడు భూమి గలవాడయుండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. కొందరు ఉంటారు జనాలు, ఎట్లా ఉంటారంటే, ఇంకా నేను డబ్బు ఇస్తున్నా అంటే పాస్టర్ కూడా చిన్నవాడే, లేకుంటే గొప్ప దేవుని ప్రార్థన చేస్తున్న వ్యక్తులు కూడా చిన్నోళ్ళే. ఎందుకంటే నేను నీకు డబ్బు ఇస్తున్నా కాబట్టి నువ్వు వేస్ట్, ఇంకా నేను నిన్ను పోషిస్తున్నా కాబట్టి నీ బ్రతుకు ఇంకా నాకంటే చిన్నదే అన్నట్టుగా. ఈ విధంగా కాకుండా వీళ్ళు ఏం చేసినారంటే అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టినారు. డబ్బు ఎక్కడ పెట్టినారంటే అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. డబ్బును చూసే ఈ లోకంలో చాలా 100కి 99% డబ్బును చూసే అన్నీ వస్తాయి. కనుక దేవుడిచ్చిన సమృద్ధి మనలో ఉండాలి. దేవా మాకును అనుగ్రహించండి. డబ్బే ప్రాముఖ్యము, డబ్బే గౌరవం అని కాకుండా ప్రభువా నీ నామమే మహిమ పొందాలి. దేవా నీ నామంనే స్తుతించాలి. దేవా నీ నామంనే మేము గొప్ప చేయాలి. ఈ ఆలోచన విధానం ఏం కలిగి ఉండుటకును
తండ్రి దేవా అయా పాదాల పరిశుద్ధుల యొక్క పాదాల దగ్గర సహాయం చేసే వ్యక్తులుగా మేము ఉండుటకును నేనుండుటకును అయా సహాయం దయచేయండి. ఆ మనస్సును మాకును అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మీరు కృప చూయించండి. దుష్ట ఆలోచన కలిగించే మనస్సును, డబ్బు ఆశ అనే స్వార్థాన్ని మాలో నుండి తీసివేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్.